వార్త సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు కాంగ్రెస్ సీనియర్ కీలక నేత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. ఈ మధ్య కాలంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు నెమ్మదిగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు కూడా ఎన్ని సూచనలు చేసినా వాటిని పట్టించుకోకుండా అతివేగంగా ప్రయాణించిన ప్రమాదాలకు కారణమవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా నిత్యం వందలాది మంది రోడ్డు ప్రమాదాలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో కేంద్రం సరికొత్త రోజులు కూడా తీసుకొచ్చింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్డీఓ కార్యాలయాన్ని వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి డ్రైవింగ్ స్కూల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూల్ వారికి ధృవీకరణ పత్రం అందజేస్తాయి. అయితే వాటితో పాటు ఆర్డీఓ కార్యాలయంలో కూడా దరఖాస్తులు చేసుకోవాలి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు జూన్ 1 నుంచి అయితే అమల్లోకి రానున్నాయన్నమాట. డ్రైవర్లకు గుడ్ న్యూస్, డ్రైవింగ్ లైసెన్స్ లో పై కేంద్రం అయితే కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందన్నమాట.